అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మార్చి 20వ తారీఖు గురువారం రోజున ధనుసు రాశి వారికి సాయంత్రం 4 తర్వాత ఒక సమస్య తీరబోతుంది. అయితే ధనుసు రాశి వారికి సాయంత్రం 4 తర్వాత ఏ రకమైన సమస్య తీరబోతుందో తెలుసుకుందామండి. ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, అలాగే ధనుసు రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులకి ధనుసు రాశిగా పరిగణించబడుతున్నారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులని కూడా చెప్పుకోవచ్చు. అలానే వీరికి తమను నమ్ముకున్నటువంటి వ్యక్తులను జీవితంలో చాలా సంతోషంగా ఉంచాలనేటువంటి భావన అధికంగా ఉంటుంది ధనుసు రాశి వారికి. అలానే ధనుసు రాశి వారికి జన్మించినటువంటి వ్యక్తులకి నూతనంగా ఏదైనా పరిచయం అయినా సరే పాత పరిచయాలను మాత్రం పొరపాటున కూడా మానుకోరని చెప్పుకోవచ్చు. నూతన స్నేహాలు ఎన్ని ఉన్నా పాత స్నేహితాల కంటే ఎక్కువేమీ కాదు అనుకుంటారు. అలానే వీరి యొక్క మంచి చెడు ఆలోచన ఎంచుకున్నటువంటి శక్తి సామర్థ్యం అనేది వీరికి ఉంటుంది. వీరి విషయంలో ఎవరు తలదూర్చినా జోక్యం చేసుకున్నా అసలు వీరికి నచ్చదు. వీరికి తెలుసు ఎవరితో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అనేటువంటిది. అలాంటిది వీరి విషయంలో కానీ వీరి యొక్క పర్సనల్ విషయాల్లో కానీ వీరి మధ్యలో ఎవరైనా తలదూరిస్తే వీరికి అసలు నచ్చదు అని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది చాలా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం అనేది చాలా అనుకూలంగా కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. గోచార ఫలితాలు అనేటివి వీరికి అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి గోచారం ఈ సమయంలో నడుస్తుంది. అద్భుతమైనటువంటి గోచారంతో పాటు వీరు అనుకున్నది కూడా సాధించేటువంటి సమయం అతి త్వరలోనే ఉంది అని చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కుటుంబ పరంగా ఏవైనా సమస్యలున్నా తొలగిపోయి అత్యంత ఎక్కువగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏవైనా తగువులాటలు ఉన్నా సరే, లేదా మీ యొక్క జీవితంలో ఉండేటువంటి ఏవైనా సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే మీ జీవితంలో ఉండేటువంటి ఒక పెద్ద సమస్య అనేది తొలగిపోతుంది. ఈ రాశి వాళ్ళు జీవితంలో నుంచి అతిపెద్ద సమస్య ఒకటి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో నుండి ఖచ్చితంగా ఒక సమస్య అనేది తొలగిపోబోతుంది. కుటుంబంలో ఉండేటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఈ సమయంలో ఖచ్చితంగా అంటే ఒక మంచి మార్పును చూస్తారు. ఎప్పటి నుండో ఏదో ఒక పెద్ద సమస్య అనేది వెంటాడుతూ ఉందో, లేదా ఎప్పటి నుండో మీకు ఒక సమస్య అనేది అధికంగా ఉండి అది తీరలేదు అంటే ఆ సమస్య తొలగిపోవటం లేదని బాధపడుతున్నారు. ఆ సమస్య సైతం ఇప్పుడు తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎలాంటి సమస్య అయినా సరే ఈ సమయంలో ఖచ్చితంగా తొలగిపోతుంది. కుటుంబంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోయి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఇంకా సమస్య అయితే ఏదైనా ఒక సమస్య తీరబోతుంది. వీరికి గోచార ఫలితాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. శుభమైతే ఖచ్చితంగా వీరికి జరుగుతుంది. వీరి యొక్క జీవితంలో ఇదివరకు ఉన్నటువంటి సమస్యలు అయితే తొలగిపోబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో నుండి ఖచ్చితంగా ఒక సమస్య అయితే తొలగిపోతుంది. కుటుంబ పరంగా ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా ఈ రాశి వారికి ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇలా ధనుసు రాశి వారికి జీవితంలో నుండి అతిపెద్ద సమస్య ఒకటి తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి
జీవితంలో నుండి ఖచ్చితంగా ఒక పెద్ద సమస్య కూడా తొలగిపోతుంది. జీవితంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి తొలగిపోయి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఇదివరకు ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్న సమస్యలు కావచ్చు, లేదంటే ఇదివరకు ఉన్నటువంటి ఏవైనా సమస్యలు కావచ్చు, లేదా ఇతర ఏవైనా చిన్న చిన్న చిరాకు పరాకు వంటివి ఉన్నా సరే అవి కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఖచ్చితంగా ఒక సమస్య అనేది తీరుతుంది. ఎప్పటి నుండో ఏదో ఒక పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నారో ఆ పెద్ద సమస్య అనేది ఈ సమయంలో తీరడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఒక పెద్ద సమస్య అయితే తీరుతుంది. కుటుంబ పరంగా ఉండేటువంటి సమస్యలు కూడా అయినా సరే, ఇతర సమస్యలైనా, లేదా మీకు దాంపత్య జీవితంలో ఉండే సమస్యలైనా, ఉద్యోగ సమస్యలైనా సరే, ఆస్తి సమస్యలైనా, రాజకీయంలో ఏమైనా సమస్యలున్నా, సినీ రంగంలో కావచ్చు, మీ రంగాల్లో కావచ్చు, ఉద్యోగ వ్యాపారంలో కావచ్చు, ఇలా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఖచ్చితంగా ధనుస్సు రాశి వారికి తీరిపోయి శుభవార్తలు వింటారు అని చెప్పుకోవచ్చు. శుభవార్త అనేది తప్పకుండా ధనుస్సు రాశి వారు విని తీరుతారని చెప్పుకోవచ్చు. అయితే వీరికి ఉండేటువంటి ఎలాంటి అశుభ ఫలితాలున్న అశుభకరమైనటువంటి వార్త విన్నా సరే అది ఖచ్చితంగా వెంటనే తొలగిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా శుభవార్త అనేది వచ్చి తీరుతుందని చెప్పుకోవచ్చు. ఇక వీరికి జీవితంలో ఉండేటువంటి అత్యంత ఎక్కువ శక్తివంతమైనటువంటి, అంటే ఏదైనా ఒక సమస్య తీరిపోయి మంచి లైఫ్ అనేది కావాలనుకుంటే ఖచ్చితంగా వీరికి మాత్రం అదృష్టం కలుగుతుంది. వీరికి ఏదైతే కోరుకుంటున్నారో మంచి లైఫ్ని అది ఖచ్చితంగా వచ్చి తీరుతుందని చెప్పుకోవచ్చు. వీరికి ఏదైతే జీవితంలో పెద్ద సమస్య ఉందని, ఎవరి వల్లనైనా సమస్య వచ్చి ఉన్నా అలా ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది. ఏ రకమైనటువంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా సమస్య అనేది తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా సమస్య ఒకటి తొలగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి మార్చి 20వ తారీఖు గురువారం రోజున వారికి ఒక సమస్య అనేది తీరుతుంది. ఒక పెద్ద సమస్య నుండి బయటపడతారు. అలాగే వీరికి సంతోషకరమైనటువంటి వార్త కూడా వచ్చి తీరుతుంది. శుభప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి సిద్ధంగా ఉండండి. అంటే మీకు ఖచ్చితంగా ఎవరిపైన సరే నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం ఉంటే ఖచ్చితంగా అంతా బాగుంటుంది. నమ్మకం అనేది లేకపోతే కనుక ఖచ్చితంగా మీరు బాధపడవలసి వస్తుంది. ఖచ్చితంగా మీరు ఫస్ట్ నన్ను నమ్మాలి, ఏదైనా సరే నమ్మాలి. ఒకదానిపైన నమ్మకం అనేది ఖచ్చితంగా మనకి అవసరం. అలా ఒక నమ్మకాన్ని కుదుర్చుకోండి. పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక మీకు అంతా కూడా శుభం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిగా కష్టపడితే మాత్రం ఫలితం చాలా బాగుంటుంది. కష్టానికి తగిన ఫలితం, ప్రతిఫలం అనేది వస్తుంది. కాబట్టి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది, కాబట్టి మీరు ఈరోజు మాత్రం అనారోగ్య సమస్యలతో అస్సలు నిర్లక్ష్యం చేయకండి. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు బాగా పెరిగిపోయి మీరు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆ శక్తి మిక్తి లాభం కల్పిస్తుంది. ఈరోజు ఆశయాలు నెరవేర్చుకోవడానికి కీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సంభాషణ సాగిస్తే మేలు కలుగుతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో ఈరోజు కొత్త సామాజిక దైవిక రూపం వేయండి. నరదిష్టి తొలగించబడి అంత శుభమే కలుగుతుంది. ఉన్నత స్థాయికి వ్యక్తులతో మరింత బలపడతాయి. కార్యాలయాల్లో అధికారులు మీకు మెప్పు పొందగలుగుతారు. నేర్పుగా వ్యవహరించి సానుకూల ఫలితాలు అందుకుంటారు. భవిష్యత్తు బంగారు మాటగా కనబడుతుంది. వ్యాపార లావాదేవీలు పథకాలు చేయడం జరుగుతుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కొన్ని అనుకోని అవకాశాలు లభిస్తే పక్షులకి నీళ్ళని పెట్టండి. ఈ దేశాలను ఉన్న వారికి సొంత ఇంటి కళ నెరవేరుతుంది. ఇలా చేయడం కారణంగా మరి అన్ని శుభాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా తీరి మీకు ప్రశాంతత కూడా దక్కుతుంది. పోటీ పరీక్షల్లో కూడా విద్యార్థులు బంగారాన్ని ఇస్తారు. ఈరోజు ఈ రాశి వారికి మొత్తం చూసినట్లయితే కనుక వివాదాలు కూడా పరిష్కారమై లబ్ధి మొత్తంలో సన్నిహితులతో విలువైన సమాచారం అందుకుంటారు. బంధువుల మిత్రులు ఆనందంగా గడుపుతారు.
ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా తగ్గుతుంది.